ది24 టీవీ న్యూస్ కి స్వాగతం. నిత్యం సమాజ హితం కోరుకుంటూ సమాజంలోని మంచి చెడుల్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఫోర్త్ ఎస్టేట్ గా పేరొందిన జర్నలిస్టులపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ది కిర్లంపూడి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. ది కిర్లంపూడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉడత అప్పారావు, కార్యదర్శి తుమ్మల సుబ్బు ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం కిర్లంపూడిలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ జె చిరంజీవికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసిన వారిపైన, సాక్షి రిపోర్టర్ పైన దాడి చేసిన వారిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమీపంలోని పోలీసులు ఉండి కూడా చేష్టలు ఒడిగి చూశారు, కానీ ఎందుకు అరెస్టు చేయలేదని వారు ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించి తక్షణమే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పెంటకోట సాయిబాబు, మొల్లెటి సాంబశివ, సూరపురెడ్డి, పెద్ద శరకరణం, కృష్ణ, టీవీవి కృష్ణ, మూరా చంటిబాబు, అడారి సూర్య ఆంజనేయులు, గండే నాని, బత్తిన సత్యనారాయణ, యనమల జ్యోతిబాబు, చొప్పుల రాంబాబు, నేదురు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మీకు రిప్రజెంట్ చేసుకున్నాం సార్. మీరు పైకి పంపించి మరి దాని దర్శనం అక్కడ పత్రికా విలేకరులపై భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంత మాత్రం సహించడానికి అందువల్ల ఏ విలేకరులను రక్షణ కల్పించవలసిన బాధ్యత అటు ప్రజాప్రతినిధులు, రాజకీయంగా అయితే ప్రజాప్రతినిధులపైన, జిల్లా అధికారులపైన ఉంది. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఇచ్చేసి ఎవరన్నా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే, ఒకళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ భౌతిక దాడులు ఆగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు సాక్షి విలేకరు కడపలో దాడులు జరగడం జరిగింది. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగితే ఇటువంటి దాడులు ఎక్కడా జరగకుండా ఉంటాయి. అందువల్ల మేము ఈరోజు మన కిర్లంపూడి ఎంఆర్ఓ గారికి కిర్లంపూడి ప్రెస్ క్లబ్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఆ కాపీని కలెక్టర్ గారికి పంపించి, ఆ కలెక్టర్ గారు ఎస్పీ గారికి పంపిస్తే ఇటువంటి దాడులు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ దాడులు చేసిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని మా కిర్లంపూడి ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుపై దాడి చేసిన వారిని, జర్నలిస్టుపై దాడి చేసిన వారిని, జర్నలిస్టుపై దాడి చేసిన వారిని, జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి.